నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 24,274 లెవెల్ దగ్గర కాసేపు కన్సాలిడేషన్ అయ్యి డౌన్కి వచ్చింది. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 24,209 ఈ లెవెల్ సపోర్ట్గా పనిచేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. చాలా అంటే చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, 24,471 వరకు వెళ్ళి ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు నేను టెలిగ్రామ్లో ముందుగానే ఈ లెవెల్స్ పంపించాను. అయితే మన లెవెల్ ప్రకారం, మన సపోర్ట్ ప్రకారం మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ వీవ్యాప్ ఉంది. ఈ వీవ్యాప్ ప్లస్ ఈ లెవెల్ దాటితే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము. అయితే ఇక్కడ పివోట్ పాయింట్ కూడా ఉంది కదా, ఈ పివోట్ పాయింట్ దాటిన తర్వాత మనం ట్రై చేస్తాం. ట్రై చేసిన తర్వాత అయితే వెంటనే మన లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని పాయింట్లే తీసుకోగలము. కానీ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని చెప్పేసి మన ఆలోచన. అంటే ఈరోజున్న మార్కెట్ న్యూస్ ప్రకారం కావచ్చు, ఏదైనా కానీ ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అని నాకైతే అంటే హిండెన్బర్గ్ అనే న్యూస్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అది వచ్చేసి ఇంతకుముందు ఒకసారి అదాని మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. సెకండ్ టైం కంప్లైంట్ చేస్తే దాన్ని అంత సీరియస్గా తీసుకోదని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. అయితే మనం ఆ న్యూస్ ప్రకారం ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు. మనం సపోర్టు, మన లెవెల్స్, వీవ్యాప్, పివోట్ పాయింట్ గురించే మాట్లాడుకున్నాం. ఇక్కడ తీసుకోకపోయినా చూడండి, ఈ క్యాండిల్ రీటెస్ట్, ఒక రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఆ క్యాండిల్ దాటి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ బై చేయొచ్చు. కానీ ఇక్కడ వీవ్యాప్ ప్లస్ మన లెవెల్ ఉంది. ఆ లెవెల్ దాటిన తర్వాత బై చేద్దాము అనుకున్నా కూడా చూడండి, మంచి క్యాండిల్ ఈ లెవెల్స్ని, పివోట్ పాయింట్ని, వీవ్యాప్ని, ఇక్కడున్న 24,274 లెవెల్ని దాటిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ మీద ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఆ తర్వాత లేదు, నేను డే హై దాటిన తర్వాత కానీ బై చేయను అనుకున్న వాళ్ళకి డే హై దాటి ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ 24,333 చాలాసార్లు మనకి సపోర్ట్గా పనిచేసింది, రెసిస్టెన్స్గా పనిచేసింది. ఆ లెవెల్ కూడా ఒక మంచి క్యాండిల్తో దాటేసింది. అక్కడ రీటెస్ట్, అక్కడ బై చేయొచ్చు. చూడండి, ఎన్ని మంచి అవకాశాలు ఇస్తూ 24,471 వరకు వెళ్ళిందండి. కరెక్ట్గా పిన్ టు పిన్ 24,471 ఈ లెవెల్ చాలా బాగా రెసిస్టెన్స్గా పనిచేసి డౌన్కి వచ్చింది. ఇటువంటి మంచి లెవెల్స్ మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి ఎవరైనా కొత్త వారు చూస్తుంటే డైలీ వీడియో చూసి లెవెల్స్ని డ్రా చేసుకొని ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి. అంటే పాత వారికి ఐడియా ఉంటుంది ఈ లెవెల్స్ రోజు ఏ విధంగా పనిచేస్తుంది. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే కనీసం ఒక 3 నెలలైనా ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఎలా పనిచేస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఆ విధంగా ఇక్కడ 24,409 దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ని దాటి మంచి డౌన్ఫాల్ అయితే జరిగి 24,333 అబోవ్ క్లోజ్ అయిందండి. మరి నిఫ్టీలు ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,347 అండి. ఈ 333ని మార్చుకున్నాము. చాలాసార్లు పనిచేసిన లెవెల్, ఆ త్రిబుల్ని ఇప్పుడు 333ని మార్చేస్తున్నాం. 24 ఒక్క నిమిషం అండి. 341 కొంచెం గొంతు బాగలేదండి, అడ్జస్ట్ చేసుకోవాలి. 341 ఈ 370 లెవెల్ని తీసేద్దాం. ఓకే అండి, ఇది నిఫ్టీలో ఈరోజు జరిగినటువంటి లెవెల్స్ ప్లస్ మనం రేపటికి చెప్పుకున్నటువంటి 341 లెవెల్. ఈ రేపటికే కాదు, ఎప్పటికైనా ఈ లెవెల్ పనిచేస్తుంది. రేపు ఇక గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే మన లెవెల్స్ సపోర్ట్గా తీసుకొని గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇందులో ఏ లెవెల్ ఈ 209 అనేది ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొనే పైకి వెళ్తుంది మార్కెట్ అనుకున్నాం, అలా జరిగింది. రేపు కూడా గ్యాప్ డౌన్ అయితే ఆ లెవెల్ మరి ఒకసారి
సపోర్ట్గా పనిచేయచ్చు. గ్యాప్ అప్ కనుక అయితే ఇక చూడండి ఈ లెవెల్స్ ఈ ఈ 24,400 ఇక్కడ ఉంది కదా, 440 లెవెల్ దాటి మన లెవెల్ 471 ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుంది. కాబట్టి ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం బయింగ్ గురించి ఆలోచించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మన లెవెల్ 50,108 దగ్గర ఉంది. ఈ లెవెల్కి కాస్త దూరంగా 50,150 లెవెల్ సపోర్ట్ తీసుకుని, అంటే నిఫ్టీ మన సపోర్ట్ లెవెల్ని తీసుకుని పైకి వెళ్ళింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడి వరకు రాకుండా ఒక 30 పాయింట్స్, ఒక 47 పాయింట్స్ అట్లా ఈ లెవెల్ నుంచే పైకి వెళ్ళింది. అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడండి, ఇలా డౌన్కి వచ్చింది కదా, ఇలా ఈ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్కి తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చి పైకి వెళ్ళేటప్పుడు ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ని ఈ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రీటెస్ట్ మీద బై చేయొచ్చు. ఈ లెవెల్ దాటేటప్పుడు ఖచ్చితంగా బై చేయొచ్చు. ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ దాటేసిన తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గర డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మళ్ళీ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ మీదే బై చేయొచ్చు. అయితే ఇక్కడ మన లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ని దాటి వెళ్ళి పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినా కూడా కొన్ని మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు అండి. మరి ఇక ఇక్కడంతా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ 50,800ని 800ని రెసిస్టెన్స్గా తీసుకునింది. ఆ తర్వాత అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 50,591 అండి, 50,591. ఓకే అండి, ఇవి లెవెల్స్ అండి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ బట్టి గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ 50,108 ఈరోజు అయితే పని చేయలేదు. మరి రేపు చూద్దాము. ఇక ఈ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఈ లెవెల్స్ పైన 50,800 పైన బాగా నిలదొక్కోగలిగితే అప్పుడు మనం బయింగ్ సైడ్ చూద్దామండి. ఇవి లెవెల్స్. ఎవరైనా కొత్తవారు కనుక ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు టెలిగ్రామ్లో మీరు కనుక జాయిన్ అయితే నేను మార్కెట్కి ముందే మీకు లెవెల్స్ని మీకు స్క్రీన్ షాట్ తీసి మీకు టెలిగ్రామ్లో పెడతానండి. ఆ లెవెల్స్ ఉపయోగించి మీరు ట్రేడ్ చేయొచ్చు. లింక్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే అండి, బాయ్.